సమస్యలు ఏమన్నా అంటే చెప్తాను. గురవకొండలో వారం రోజుల పాటు వార్డులు తిరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నాతో పాటు ఇక్కడ వార్డు మెంబర్సు, జిల్లా పరిషత్ మెంబరు, అదేవిధంగా ఈ యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. అయితే ఉరవకొండ చాలా పెద్ద గ్రామం. ఇది మున్సిపాలిటీ కావాల్సింది. దాదాపు 43,000 వరకు జనాభా ఉంది. 28,000 మందికి పైగా ఓటర్స్ ఉన్నారు. అయితే ఇది మున్సిపాలిటీ కాకపోవడం వల్ల ఇక్కడ నిధుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మేము తిరుగుతున్న ప్రాంతం పూర్తిగా ఎస్సీస్, పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇది అంతా కూడా కొండ ప్రాంతానికి ఆనుకొని నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ ఇంటికి పోయినా కూడా తాగునీటి గురించి చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఒకటి ట్యాంక్ కట్టిస్తే దాదాపు ఈ వార్డుకే కాకుండా 5-6 వార్డ్స్కి నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది అనేది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ టైమింగ్స్కి సంబంధించి నీళ్లు వదిలే టైమింగ్స్ నోట్ చేసుకోమని చెప్పుకోరున్నాం. వాటిని పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబరు, ఎంపీటీసీ మెంబర్స్ని కూడా ప్రతి వారం కూడా ఈ వార్డ్స్లో కనీసం వారానికి ఒకసారైనా ఈ వార్డ్స్ అంతా కూడా తిరగాలని చెప్పి కూడా వాళ్ళని కూడా కోరడం జరిగింది. ఆ విధంగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని